తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంపైన టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. సోమవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఎస్సీ మహిళపై కొలికపూడి దాడి ఘటనను సీరియస్ గా తీసుకుంది అధిష్టానం. కొలికపూడి ఇచ్చే వివరణను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. కమిటీ నివేదిక ఆధారంగా కొలికపూడిపైన హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సంధ్య, తిరువూరులో జరుగుతున్న ఘటనలపై టీడీపీ హైకమాండ్ చాలా సీరియస్ గా ఉంది. స్థానిక శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలిపై అక్కడ తిరువూరులో విమర్శలు వెల్లువెత్తున్నాయి. రీసెంట్ గా జరిగిన ఎస్టీ మహిళపై దాడి చేశారని చెప్పి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో అది వివాదం రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది. దీనిపై అప్పుడే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. కానీ ఇప్పుడు క్రమశిక్షణ సంఘానికి బాధ్యత అప్పగించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోమని ఆయన పిలిపించి మాట్లాడమని క్రమశిక్షణ సంఘాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలైన వర్లరామయ్య, అదేవిధంగా పంతుమతి అనురాధ, కొనకళ్ళ నారాయణ, షరీఫ్, ఈ నలుగురు నేతలు కూడా ఆయన్ని పిలిపించడానికి ఇప్పటికే ఆయనకి కబురు చేశారు. సోమవారం ఆయన ఈ కమిటీ ముందు హాజరవుతారు. కమిటీ ముందు హాజరయ్యి అక్కడ ఏం జరిగింది, ఆ రోజు మీరు అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆ గ్రామానికి అని గోపాలపురం అనే గ్రామానికి వెళ్లారు. అక్కడ ఎస్టీ అన్నదమ్ముల కుటుంబం మధ్య వివాదంలో వీరెందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది, జరిగిన తదనంతర పరిణామాలన్నిటిపై కూడా వీరు ఎమ్మెల్యేని వివరణ అడిగి తీసుకోబోతున్నారు. ఆ తర్వాత ఒక నివేదికను పార్టీ అధినేతకు పంపిస్తారు. ఆ తర్వాత పార్టీ అధినేత ఏమి చర్య తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే తిరువూరు వ్యవహారంపై పార్టీ హైకమాండ్ కి పలు ఫిర్యాదులు వచ్చినాయి. గతంలో కూడా పార్టీ పెద్దలు కొలికపూడిని పిలిపించి కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఈ ఘటన తర్వాత ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే పార్టీలో నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఏదైనా సోమవారం అయితే క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి హాజరవుతారు. ఆ తదనంతర పరిణామాలన్నీ కూడా పార్టీ అధినేత తీసుకునే అవకాశం ఉంది. రైట్ రవిచంద్.